శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ. నా పేరు చావలి ఉమాసుందరి. 22/9/2025 సోమవారం నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో విశేషం ఏమిటాయి అంటే బాల పూజలు. 9 రోజులు కూడా బాల పూజలు చేసుకుంటాం మనం. ఎవరికి అవకాశం రోజు చేసుకోవచ్చు, మనకు వీలైనప్పుడు చేసుకోవచ్చు, మన రేపు బాలా త్రిపుర సుందరి అవతారం. ఆ బాలా త్రిపుర సుందరి అవతారంలో బాల పూజ గురించి తెలుసుకుంటాం మనకు బాలా త్రిపుర సుందరి అమ్మ సాక్షాత్తు ఆ బాలా త్రిపుర సుందరి మన ఇంటికి వచ్చినట్టుగా భావించి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల్ని బాలలు అంటాం మనం, ఆడపిల్లల్ని. ఆ ఆడపిల్లల్లో 3 సంవత్సరాల పిల్ల కానీ 4 సంవత్సరాల పిల్ల కానీ 5 సంవత్సరాలు మన ఇంట్లో ఎవరు ఏ పాప ఉంటే ఆ పాప, మన ఇంట్లో లేకపోతే మన పక్క వాళ్ళ పాపో, చెల్లెలి కూతురో, తమ్ముడు కూతురో, తెలిసిన వాళ్ళ పిల్ల ఎవరినైనా సరే మన ఇంటికి తీసుకొచ్చుకుని చక్కగా ఆ పాపని తీసుకొచ్చి ఆవాహయామి, అమ్మవారిని మనం పూజ చేసుకునేటప్పుడు షోడశోపచారాలతో ఎలా పిలుచుకుంటామో ఎలా చేస్తామో ఆ పాపని కూడా తీసుకువచ్చి అంత షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. చక్కగా తీసుకొచ్చి అమ్మ దుర్గమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి మా ఇంటికి వచ్చావు రామ్మ అని చక్కగా నవ్వుతూ ఆ పాపను తీసుకొచ్చి ఆ పాపకి ఆసనం వేసి ఆసనంలో కూర్చోబెట్టి ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొచ్చి ఆ పాప పాదాలు అందులో పెట్టి ఆ పాప పాదాలు కడిగి ఆ పాప పాదాల నీళ్ళు మన నెత్తిని చల్లుకోవాలి. ఎందుకు? అమ్మవారి పాదాలు శివుడికి అభిషేకం చేసిన, అమ్మవారికి అభిషేకం చేసిన ఆ నీళ్లు మనం నెత్తిని చల్లుకుంటాం, తీర్థంగా తీసుకుంటాం. అట్లాగే సాక్షాత్తు బాలా త్రిపుర సుందరిని మనం పూజ చేస్తున్నామన్న భావనతో ఆ పాద పూజ చేసిన నీళ్లు మనం చల్లుకుని ఆ పళ్ళెని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట పోయాలి. పోసిన తర్వాత చక్కగా కాలికి మెత్తటి గుడ్డ తీసుకొచ్చి అమ్మవారి పాదాలు ఎట్లా కందిపోతాయో అనుకున్నంత భావనతో చక్కగా మెత్తగా పాదాలన్నీ తుడిచి చక్కగా పసుపు పూసి కాలికి పారాణి పెట్టి మొహాన బొట్టు పెట్టి చేతు నిండా చక్కగా గాజులు తొడిగి అమ్మవారిని అలంకరించినట్టుగా అలంకరించి తల్లో పూలు పెట్టి అమ్మ నేను ఇవాళ బాల పూజ చేసుకుంటున్నాను, నాకు అనుమతి తల్లి అని చెప్పి ఆ పాపని అనుమతి తీసుకున్నట్టుగా తీసుకుని షోడశోపచారాలతో పూజ చేయాలి. అధాంగ పూజ అంటే అవయవాలు అమ్మవారికి ఉంటాయి కదండి, అది ఆ అధాంగ పూజ ఇప్పుడు చేద్దాం మనం. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానుం పూజయామి, పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి, కమలావాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనో పూజయామి, లలితాయ నమః భుజానం పూజయామి, కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రే నమః ఓష్టం పూజయామి, సునాసికాయ నమః నాసికాం పూజయామి, సునేత్రే నమః నేత్రం పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి, కమలాలాయ నమః శిరం పూజయామి, శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః, మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః సర్వాంగాన్ని పూజయామి అని చెప్పి ఈ అవయవాలన్నింటితో అధాంగ పూజ చేసుకున్న తరువాత మళ్ళీ అష్టోత్తరం చేసుకోవాలి. ఆ అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా మనం. ఆ పాపకి ఏమి ఇష్టము, అమ్మవారికి ఇష్టమైనవి మనం చేసుకుంటాము. అమ్మ పాపకు కూడా నీకేమి ఇష్టం అమ్మా అని చెప్పి అడిగి చేసుకుని ఆ పాపకి ఏ పదార్థాలు ఇష్టమైతే ఆ పదార్థాలకు పళ్ళెంలో పెట్టి ఆవిడ తీసుకు తినేటట్టుగా పెట్టి అమ్మ నీకు ఇష్టమైనవి తీసుకోమని చెప్పి చక్కగా పెట్టి ఆ పాపకు బట్టలు పెట్టి కోరిన వస్త్రం తీసుకొచ్చి ఆ పాపకు పెట్టి మళ్ళీ మనం భోజనం చేసాగానే తాంబూలం ఇవ్వాలి కదండి. ఆ అమ్మవారికి తాంబూలం ఇచ్చి మళ్ళీ మంగళహారతి పాడాలి, కర్పూర హారతి ఇచ్చి అంతా హారతి ఇచ్చి అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా హారతి పాటలు పాడుకుని చేసుకుని తర్వాత మంత్రపుష్పం చెప్పుకోవాలి మనం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. తల్లి జగజ్జనని బాలా త్రిపుర సుందరి తల్లి మా ఇంటికి వచ్చావమ్మా, మాకు అంతే సంతోషంగా ఉంది, మా పూజలు అందుకుని మా అన్నమని మా కుటుంబాన్ని ఆశీర్వదించమ్మా తల్లి అని చెప్పి ఆ పాప పాదాలకి నమస్కారం చేసుకుని నీ దయ తల్లి, నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరని చెప్పి తీసుకుని యానికాని మళ్ళీ ప్రదక్షిణం చెయ్యాలి. యానికాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నువ్వే తల్లి నువ్వే దిక్కు అని చెప్పుని ఆ అమ్మ పాదాల మీద పడి నమస్కారం. మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి. మన ఆడవాళ్ళం మోకాళ్ళు ముడిచి నమస్కారం చేసుకుని
నీ దయ తల్లి మమ్మల్ని శుభ్రంగా కాపాడమ్మా. వచ్చి మాతో పూజ చేయించుకున్నావు బాలా త్రిపుర సుందరి, అంతే మాకు కావాల్సిన భాగ్యం వచ్చిందమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.